ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం మరియు మేడిపల్లి మరియు మైలారం మరియు నాగినేనిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. నర్సన్న బీమా కుటుంబానికి బీమానే వినూత్నమైనటువంటి ప్రమాద జీవితం చేసి మన భువనగిరికి 1,00,000 కోట్ల సంపద మినిమం పెంచడం జరిగింది. గతంలో 2019లో ఒక స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజలు ఓడిపోయారు. గెలిచిన ఎంపీ కంటే నేను ప్రజలతో ఎప్పుడు మమేకమై బూరా నర్సయ్య గౌడ్ 24 అవర్స్ ఆన్ చేస్తాను. బూరా నర్సయ్య గౌడ్ గెలిపిస్తే ఎంపీ ఉంటాడు, గిఫ్ట్గా మీకు ఒక డాక్టర్ కూడా వస్తాడు. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉంటాడు. ఈరోజు 10 లక్షల ఏ ఆపరేషను 10 రూపాయలతో మనం ఏం చూపించినట్లు అవుతుందంటే నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. అది నా కృషి, 4 సంవత్సరాల కృషి. ఈరోజు బొమ్మల రామారంలో సెకండ్ సెంటర్ రాబోతుందంటే అది నా కృషి. అందుకొరకు ఈ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కమలపు గుర్తు పెట్టేసి గెలిపించండి. అత్యధికంగా వచ్చే టర్మ్లో మోడీ గారి ప్రభుత్వంలో కనీసం 20,000 కోట్ల అభివృద్ధి పనులు చేయటం జరుగుతుంది. అందులో ప్రధానంగా యువత ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్ కారిడార్, స్కిల్ ట్రైనింగ్, మూసి పారిశుద్ధం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి పునర్నిర్మాణాలు సంపూర్తి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్, మన ప్రాంతానికి ఐటీ హబ్గా తేవడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తాం. 6 మోసాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కర్రు దాచి బాట పెట్టాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మన భువనగిరి టెంపుల్ సిటీ, మెడికల్ సిటీ, త్వరలోనే అది ఐటీ సిటీ కూడా అయితే. ఇకపోతే టెంపుల్ కారిడార్ కొరకు మనకు కీసర, మనకు యాదాద్రి టెంపుల్, కొమరవెల్లి, వీటికి సంబంధించి కొలన్పాక జైన్ టెంపుల్, దాని సర్క్యూట్ ఉంది. వీటన్నింటికి కలిపి ఒక టూరిస్ట్ సర్కిల్ ఏర్పాటు చేసి మనకు అద్భుతమైన ప్రసాద్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. దాని ద్వారా దానికి భువనగిరి కోటకు ఆల్రెడీ 60 కోట్లతో ఫౌండేషన్ వేయడం జరిగింది. వీటన్నింటికి కలుపుతూ గొప్ప ఆధ్యాత్మిక టూరిస్ట్ సెంటర్గా మార్చబోతున్నామని తెలియదు.